అప్పుని ఎలాగైనా పోలీసుని చేయాలని కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకుంటాడు. అందుకోసం తనకి పోలీస్ డ్రెస్‌ని కూడా గిఫ్ట్‌గా ఇస్తాడు. ఈ పోలీస్ డ్రెస్‌ని చూసినప్పుడల్లా నీకు పోలీస్ అవ్వాలనే ఆలోచన రావాలి. అందుకే నీకిది గిఫ్ట్‌గా ఇస్తున్నానని చెప్తాడు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది నెరవేరాలి. ఎలాగైనా నువ్వు పోలీస్ అవ్వాలి. అందుకోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని కళ్యాణ్ తనకు చెప్తూ ఉంటాడు. ఇక అప్పు కూడా కష్టపడి పోలీస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తనకి మ్యాథ్స్ కష్టంగా అనిపించి కళ్యాణ్ చెప్పమని అడుగుతుంది. ఇక కళ్యాణ్ అయితే నాకు అస్సలు మ్యాథ్స్ రాదు. అందుకే కదా నేను తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాను. అప్పుడే తెలుగు మీద ఇష్టం ఏర్పడి కవిత్వాలు రాయడం కూడా నేర్చుకున్నాను. పోనీ నువ్వు మ్యాథ్స్‌కి ఎక్కడైనా ట్యూషన్ చేరుతావా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పు అయితే దీనికోసం ప్రత్యేకంగా ఎవరు ట్యూషన్ చెప్పరు. కానీ కోచింగ్ సెంటర్లు అయితే ఉంటాయి. కానీ అంత డబ్బులు పెట్టి కోచింగ్ చేరే పరిస్థితిలో మనం లేం కదా. ఎలాగలాగా నేనే కష్టపడి చదువుకుంటానులే అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా కష్టపడి డబ్బులు సంపాదించి అప్పుని కోచింగ్ సెంటర్లో చేర్పిస్తే తను బాగా చదువుకొని పోలీస్ అవుతుంది. అప్పుడు అది నాకే కదా గర్వం. కాబట్టి ఖచ్చితంగా నేను కష్టపడాలి, అప్పు కోసం ఏదైనా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాజు ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ నానమ్మ అయితే కంపెనీని నీకు అప్పగిస్తే దాన్ని ఉన్నత స్థానంలో నిలిపావు, ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉంచాలి అని తను చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే జరగవు అనుకున్నవి జరుగుతున్నాయి, మన చేతిలో ఏది లేదని గుర్తుపెట్టుకో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా కోడల్ని నువ్వే తప్పకుండా ఇంటికి తీసుకురావాలి అని చెప్తూ ఉంటుంది. ఇక గుడికి వెళ్ళిన రాజుకి అక్కడ గుడిలో కావ్య ఎదురుపడుతుంది.